వెలుగుమట్ల బాధితులు ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చారు. అయితే వాళ్ళకు వెలుగుమట్టలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి, వాళ్ళకి న్యాయం కావాలని చెప్పి హైదరాబాద్ వరకు వచ్చింది. అయితే వెలుగుమట్లలో ఈ ఘటన దీనంతా కూడా దీని చుట్టూ కంప్లీట్ గా బీఆర్ఎస్ పేరు వినిపిస్తా ఉన్నది. అధికార పార్టీ ప్రతిసారి బీఆర్ఎస్ కు బ్లేమ్ చేస్తా ఉంది. సో ఒకసారి అడుగుదాం, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడు నారాజన్ ఉన్నారు, ఆయన అడుగుదాం ఎందుకు మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ దీని వెనకాల ఉందో వాళ్ళే నడిపిస్తున్నారా, ఏం చేస్తున్నారు? అరే మీరే ఉన్నారా వాళ్ళ వెనకాల, వెలుగుమట్ల బాధితుల వెనకాల మీరే నడిపిస్తున్నారని చెప్పి అధికార పార్టీ చెప్తాను. ఇప్పుడు 4 గోడల మధ్యలో కూర్చొని ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు ఇష్టం వచ్చి మైక్ ముందు ఉంటది కానీ ఇష్టం వచ్చారు, కానీ బాధితుల మధ్యకి రా. బాధితుల మధ్యకి వచ్చి వాళ్ళు నిజమైన బాధితులా, పేడ్ ఆర్టిస్టా, లేకపోతే వాళ్ళ వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందా అనేది అక్కడ మాట్లాడితే నీకు ప్రజలు చెప్తారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తుందా లేకపోతే పేడ్ ఆర్టిస్టా. ఇవాళ 14 రోజులైంది వాళ్ళ ఇల్లులు కూలగొట్టి. 14 రోజులైనప్పటికీ ఎటువంటి స్పందన లేదు అధికారుల దగ్గర కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. దాదాపు 700-800 మంది ఇల్లులు నిర్దాక్షిణ్యంగా కూల్చి వాళ్ళ జీవితాలను నడి రోడ్డు మీదకి లాగారు. వాళ్ళ జీవితాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, పిల్లల చదువులు పోయినాయి, వృద్ధులు ఆరోగ్యంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు పనులు లేక వాళ్ళు ఉన్నటువంటి ఏరియా ఇక్కడ మీరు పునరావాసం తీసుకొచ్చి ఒక అంబేద్కర్ భవన్ అని చెప్పి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ వాళ్ళు ఉన్నదానికి ఇక్కడికి దాదాపు ఒక ఎక్కలేదన్నా కానీ 7-8 కిలోమీటర్లు. అక్కడ ఇళ్లలో అక్కడిక్కడ పని చేసుకునేవాళ్ళు వాళ్ళు. ఇవాళ ఇక్కడ మేము పునరావాస కేంద్రంలో పెట్టి ప్రభుత్వం కనీసం వాళ్ళకి వసతులు కల్పించకుండా భోజన వసతులు కానీ నీటి వసతులు కానీ ఎటువంటి కల్పించకోకుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఆనాడు సంఘటన జరిగిన తెల్లారి ఖమ్మం వచ్చి బాధితుల్ని పరామర్శించి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ శిథిలాలను చూసి బాధితులతో మాట్లాడి చెల్లించిపోయి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ బాధితులకు అండగా నిలబడాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించే దాంట్లో మనం ముందుండి బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా సైన్యవంతంగా ముందుండి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం. ఆ రోజు నుంచి కూడా మా అక్కడ ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా మరి ప్రతినిత్యం మేమే భోజనాలు పెడతానన్నప్ప ఒక అధికారి కూడా మరి ఎట్లున్నారు వాళ్ళని చెప్పి తిరిగి మీరు అంటున్నారు మేము బాసటగా ఉన్నాం వాళ్ళకు కేటీఆర్ గారు వచ్చారు మేము అంతా ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడ చాలా ఇల్లు కూల్చేసారు అని చెప్పి మొదటి నుంచి కూడా డే 1 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే చెప్తా ఉంది. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అవే ఫోటోలు వీడియోలు చూపించారు ప్రెస్ మీట్ లో. ఆ రోజు వాళ్ళు కూల్చేస్తే తప్పు లేదు, ఇప్పుడు మేము కోర్టు ఆర్డర్ తోటి కూల్చేసినా మాది ఎట్లా తప్పు అవుతుందని అని అడుగుతారు. దానికి తెలుసు వాళ్ళు చెప్తారు కదా, బాధితులు చెప్పాలి కదా మేము కూల్చినామని. మీరు ఎట్లా చెప్తారు? మీరు ఇవాళ మేము వాళ్ళ పక్షాన పోరాడతానని చెప్పి మమ్మల్ని కూడా దొంగలుగా చిత్రీకరించాలని నువ్వు ప్రయత్నం చేస్తావు. అది కాదు కదా, గాయపడ్డది చెప్పాలని. గాయం మాకు ఎవరి వల్ల అయింది, గతంలో గాయాలు ఉన్నాయా, మరి ఆ గాయాలు ఎవరి వల్ల అయినాయి అనేది వాళ్ళు చెప్పాలి. మేము కూలగొట్టుంటే గడిచిన 10 సంవత్సరాల్లో అసలు నువ్వు ఇలా కూలగొడటానికి నీకు ఛాన్సే ఉండదు కదా. నువ్వు కూలగొట్టినవి ఇవ్వాలా, మేము కూలగొట్టుంటే అసలు నువ్వు కూలగొడటానికి ఇల్లులే ఉండవు కదా. కేసీఆర్ గారు ఏ రోజు కూడా పేదోడి జోలికి పోలేదు, పేదోడిని పైకి తీసుకురావాలనే చూసిండు. పేదోడి కోసమే కొన్ని 100 పథకాలు తీసుకొచ్చిండు. ముఖ్యంగా ఈ రోజు సమాజంలో వెనకబడి ఉన్నటువంటి దళితుల్ని కూడా తీసుకురావాలి, దళిత బంధు పెట్టుకొచ్చిండు. బీసీలని కూడా ఆర్థికంగా బీసీ బంధు పెట్టుకొచ్చిండు. నీలాగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి మొదలు పెడితే ఇలా 2.5 సంవత్సరాలు అయింది. గుద్దుడు బుల్డోజర్లు పెట్టి ఎక్కడ నగరం హైదరాబాద్ నగరం రాజధానిలో మొదలు పెట్టినటువంటి గుద్దుడు ఇలా ఖమ్మం జిల్లా, ఈ జిల్లాకి లాస్ట్ బార్డర్ లో ఉన్నటువంటి జిల్లా చర్ల వెంకటాపురం అడవి ప్రాంతాన్ని ఆనుకుని జిల్లా దాకా వచ్చేసినాం. ఎత్తుకుంటూ పేదోడి కోసం ఎక్కడుండి పేదోడు గుడిసె కూలగొట్టాలి. ఇప్పుడు ఇంకొకటి గవర్నమెంట్ క్లియర్ గా చెప్తా ఉన్నది, మేము 15 రోజుల్లోనే వాళ్ళకి ఇందిరమ్మ పట్టాలు ఇస్తాము, ఇందిరమ్మ కట్టిస్తామని స్వయంగా మంత్రి ప్రకటించిన తర్వాత కూడా మీరు ఎందుకు వీళ్ళని మరి మీరు రెచ్చగొడుతున్నట్ట ఏం చేస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగి రెవెన్యూ మంత్రి చెప్పిండు 15 రోజుల్లో మీకు స్థలాలు ఇస్తాం, ఇల్లులు పోయిన వాళ్ళకి మంచి ఇల్లులు కూలగొడితే నష్టపరిహారం 5 లక్షలు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం అని. కానీ బాధితులు ఎంతమంది, వాళ్ళకి ఎటువంటి స్థలాలు ఇవ్వాలనేది మాత్రం క్లారిటీ లేదు. ఒక అధికారి వస్తాడు శిబిరానికి, 150 శాంక్షన్ అయినాయి, మీరందరూ రావాలి, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మీరు వెళ్ళిపోతేనే మీకు ఇస్తారు. ఎక్కడ ఇస్తారు తెలియదు కానీ ఇస్తారు, మీరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారు, అంబేద్కర్ భవన్ నుంచి వెళ్ళిపోమంటారు శిబిరం నుంచి. ఇట్లా నువ్వు కూలగొట్టిన ఇల్లులే దాదాపు 700 ఇల్లు ఉంటాయి. సరే 700 ఇల్లు ఉంటాయి, నువ్వు 150-200 మంది లబ్ధిదారుని ఎట్లా సెలెక్ట్ చేస్తావు? ఇక నువ్వు న్యాయం చేస్తావు అని మేము ఎట్లా నమ్మాలి? ఇప్పటివరకు చూసినాం 14 రోజులు అయింది, 15వ తారీఖు వరకు ఆగలేక కాదు.
మీ కార్యాచరణ, మీ అధికారుల తీరు, మీ తీరు అంతా మా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. అంటే అక్కడ అనర్హులు ఉన్నారు, ఒక 480 మంది 400 చిల్లర మంది మాత్రమే అర్హులు. మిగతా వాళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులే డబ్బులు తీసుకొని అది చేసి వాళ్ళని అక్కడ పెట్టారు అని చెప్పి కూడా అదే మంత్రి ఆ నాయకులు ఆరోపిస్తారు. నువ్వు ఇలా హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద 2-3 సంవత్సరాల క్రితం గూగుల్ ఫోటోలు తీస్తున్నావు కదా, ఇప్పుడు కూలగొట్టినావు, సరే లెక్క రాదనుకుందాం. నువ్వు కూలగొట్టి ఏదో మసిపూసి మారేడికి అది చేయొచ్చు, తీయరాదు. ఒక 4 రోజుల క్రితం గూగుల్ ఫోటోస్ శాటిలైట్ నుంచి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో తెలుస్తుంది కదా. ఏదన్నా యూనిఫామ్ గా గ్రేటెడ్ కమ్యూనిటీ కాదు లెక్క దొరకపోవడం. ఒక్కోడి ఇల్లు ఒక విధంగా ఉంటది, ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుంది. తీసి అట్లా లబ్ధిదారులను గుర్తించి అది చేత కాదు. ఎంతసేపటికి ఒక 100-150 ఏళ్ళ చేతులు దులుపుకోవాలి, అది కూడా ఎక్కడో ఊరి బయట దూరంగా ఇవ్వాలి. ఇవన్నీ కాదు మేము అనుకునేది. ఎక్కడైతే నువ్వు కూలగొట్టినవో నీకు సంబంధించిన భూమి కాదు, నీ ప్రభుత్వ అసైన్మెంట్ భూమి కాదు. ఎవరో భూములు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఒక భూముల్ని దానం చేసి ఆ ట్రస్ట్ కి పేదవాళ్ళకు ఉపయోగపడేట్టు చేయండి అని భూదాన్ ట్రస్ట్ కి భూములు దానం చేస్తే ఆ భూదాన్ ట్రస్ట్ ద్వారా వీళ్ళు పట్టాలు తెచ్చుకొని ఆదరేజుడుగా అక్కడ ఇల్లులు కట్టుకొని నిర్మిస్తా ఉంటే మళ్ళా అధికారులు వాళ్ళు వీళ్ళు అడపదాలపై వెళ్ళి ఇబ్బందులు పెడతా ఉంటే పలు దఫాలుగా కోర్టులకు వెళ్ళి, హైకోర్టులో కావచ్చు, జిల్లా కోర్టులో కావచ్చు, పలు దఫాలుగా ఆర్డర్లు కూడా తీసుకొని వస్తే వాటన్నిటినీ కాదని రాజ్యాంగానికి తూట్లు పెట్టే విధంగా ఒక పక్క మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ సంకలు పెట్టుకొని తిరుగుతుంటే ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మీరు చేసే పద్ధతులు వీటన్నిటిని పక్కన పెట్టి అర్ధరాత్రి తెల్లారుదామున 3 గంటల ఆ సమయంలో ఇంటికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఒక శత్రు దేశం మీద ఇరసకబడ్డట్టు 1000 మంది పోలీసులతోటి 1000 మంది అధికారులతోటి నువ్వు పోయి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి వాళ్ళ బతుకులు తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తావు. కాగా మళ్ళా ఏది ఇల్లు దగ్గర పెట్టి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసినట్టు కూలగొట్టినోడే మళ్ళీ నేను ఇల్లు ఇస్తా అని చెప్పడం. అసలు ఆ భూమి వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, నువ్వు ఆ భూమిలో వేయాలి. ఇప్పుడు మాకు బాధ కూడా మేము ఇవాళ డిమాండ్ చేసేది కూడా అదే. పేదోడు 10 సంవత్సరాల నుంచి బతుకుతున్నాడు, ఆ ప్రాంతానికి అలవాటయ్యారు, ఆ ప్రాంతంలో వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, ఆ ప్రాంతంలో వాళ్ళకి వసతులు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం మేము జీవనోపాధి ఉద్యోగాల కల్పన అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం కదా, వాళ్ళకి అక్కడ ఉద్యోగ కల్పన ఉంది, పనులు చేసుకుంటా ఉన్నారు. పల్లెటూరు నుంచి వచ్చి బతకడానికి ఖమ్మం వచ్చి రకరకాల పనులు చేసుకొని బతుకుతా ఉన్నారు. వాళ్ళకి అక్కడే మూసిన సుందరీకరణ చేసి నువ్వు ఒకవేళ నువ్వు అంటున్నావు కదా ఓ షాపులు, కూరగాయలు, మాల్స్ అంటున్నావు, నువ్వు వాడు ఏం కట్టట్లేవు కదా. నువ్వు ఇప్పుడు గాంధీది కడతానా తీస్తానా అంటున్నావు, కానీ అక్కడ ఏం కట్టట్లేవు కదా. అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి ఏమన్నా బిల్డింగ్లు కడుతున్నావా? ప్రజాపాలనకి ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి సముదాయాలు కడతంటే నిజంగా అనుకోవచ్చు. అసలు అట్లాంటిది ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మూసి విషయంలో కానీ అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉన్న చోట ఇల్లు కూలగొట్టేసి వేరే చోట మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. అరే అది నువ్వు అభివృద్ధి చేస్తున్నావు అనుకో, ఆ ప్లేస్ లో నీకు ఇలా అభివృద్ధికి ఆటంకంగా ఉంది, అభివృద్ధికి అడ్డంగా ఉన్నారు, తీయాలి. ఓకే రైట్, అభివృద్ధిని ఎవడైనా కాంక్షిస్తాడు. అది ఏమి కాదు కదా. దాని చుట్టుపక్కలమైనటువంటి భూములన్నీ కూడా మీకు సంబంధించిన వాళ్ళవి ఉన్నాయి. అక్కడ పేదోడు బతకూడదన్న ఉద్దేశం మీద చేస్తున్నారు మీరు. ఇవాళ నువ్వు ఏం ప్రాజెక్టు కడుతున్నావు చెప్పవచ్చు వాడా. నువ్వు అధికారులు కూడా 250 కోట్ల విలువ గల భూమి రికవర్ చేసిన అంటారు. మీరు ఒకసారి గమనించండి. విలువ చెప్తున్నారు అంతే, వాళ్ళు విలువ చెప్తున్నారు. మేము అక్కడ ఇగో ఈ బిల్డింగ్ కట్టబోతా ఉన్నాం, ఇక ప్రజలకి ఇన్ని వేల మందికి జరగబోతా ఉంది, ఒరుగుతుందని కాదు. 250 అరే నీ 250 కోట్ల భూమి ఎవడికి కావాలనే? పేద ప్రజలకి న్యాయం చేయి. నువ్వు ప్రభుత్వాన్ని నిన్ను ఎంచుకునేందుకు ప్రజలు పేదోడికి న్యాయం చేస్తారనే కదా. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పేదల ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ 14 రోజులు అక్కడ వేచి చూసినాం. అక్కడ వాళ్ళ అధికారుల వైఖరి కానీ, మంత్రులు ఇంతవరకు ఒక్కరు కూడా నోరు ఇప్పట్లేరు. అక్కడికి వచ్చి వాళ్ళ బాధల్ని కూడా చూడట్లేరు. ఇక శృతి మించి మేమే తట్టుకోలేక ఏదైతే రాజధాని ఉందో రాజధానిలో అయినా మా గర్వం వినిపించాలి, వాళ్ళ గోసాన్ని వినిపించాలో తీసుకొచ్చాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆ పేదోళ్ళకి ఎక్కడైతే కూలగొట్టిన స్థలంలోనే ఇల్లు స్థలాలు ఇచ్చి ఇందిరా మిల్లులు కట్టియకపోతే అధికారికంగా పర్మిషన్ తీసుకుని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాం, లేకపోతే జంతర్ మంతర్లో ధర్నా చేస్తాం. కార్యాచరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు.